ఒక్క ఇంజెక్షన్ ధర 16 కోట్ల రూపాయల. దీని పేరే జోల్జన్స్మా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు. ఇది ఎందుకంత ఖరీదో తెలుసా? ఇది SMA అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి చికిత్స. ఈ వ్యాధి వస్తే పిల్లల కండరాలు క్షీణించి కనీసం ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక జెన్ థెరపీ. మన శరీరంలో పాడైన DNAను ఇది మారుస్తుంది. సాధారణంగా మందులు రోగాన్ని తగ్గిస్తాయి, కానీ ఇది రోగానికి కారణమయ్యే జన్యువులను సరిచేస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది జీవితంలో ఒక్కసారి ఇస్తే చాలు. ఈ రోజుల్లో మనం అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు 2 GB డేటా వాడుతున్నాం. కానీ 20 ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అప్పట్లో ఫోన్ మాట్లాడాలంటే వెనక ముందు ఆలోచించాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పట్లో మన చేతిలో ఉండేవి ఈ రంగురంగు స్క్రాచ్ కార్డులే. ఇప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేస్తే రూపాయి ఖర్చు ఉండదు. కానీ 2000 సంవత్సరంలో ఇన్కమింగ్ కాల్స్ కూడా నిమిషానికి 8 నుంచి 16 రూపాయలు వసూలు చేసేవారు. అంటే అవతల వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినందుకు మన దగ్గర డబ్బులు కట్టేవి. అప్పట్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు ఉండేవి కాదు. ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళి 10, 50, 100 రూపాయల కార్డులు కొనుక్కొని వెనకాల ఉన్న సిల్వర్ కోటింగ్ను గోలతో గీకి ఆ వచ్చే 16 అంకెల పిన్ నెంబర్ని టైప్ చేస్తే టాక్ టైం వచ్చేది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, కానీ ఆ సిల్వర్ కోటింగ్ని గీకడంలో వచ్చే ఆనందమే వేరబ్బా. కేవలం డబ్బు ఉంటే సరిపోదు, ఆ కార్డు వ్యాలిడిటీ కూడా ఉండేది. వ్యాలిడిటీ అయిపోతే ఫోన్లో 100 రూపాయల బ్యాలెన్స్ ఉన్నా సరే కూడా ఒక్క కాల్ కూడా వెళ్ళేది కాదు. కేవలం వ్యాలిడిటీ కోసం మళ్ళీ 100 లేదా 500 పెట్టి కార్డు కొనాల్సి వచ్చేది. టెక్నాలజీ ఎంత మారిందో కదా. మీలో ఎంతమంది ఆ రోజుల్లో ఇలా కార్డులు గీకి రీఛార్జ్ చేసుకున్నారో ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఉంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కనుక కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన పాము ఏది? ఆప్షన్ A కొండచెలువ, ఆప్షన్ B బ్లాక్ మాంబా. ఫ్రెండ్స్, అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చెట్లు నాటడం అంటే కేవలం పర్యావరణాన్ని కాపాడటం మాత్రమే కాదు, ఒక దేశ భవిష్యత్తు మార్చడం. చైనా అక్షరాల కొన్ని బిలియన్ చెట్లు నాటి ఏకంగా ఆ ప్రాంత వాతావరణాన్ని మార్చేసింది. ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో తెలుసా? చైనాలో పెరుగుతున్న ఎడారీకరణను అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల క్రితమే ఒక భారీ ప్రాజెక్టు మొదలుపెట్టింది. దీనికోసం ఏకంగా బిలియన్ సంఖ్యలో చెట్లు నాటారు. దీనివల్ల ఆ ప్రాంతంలో పచ్చదనం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టాలు కూడా అద్భుతంగా పెరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి భారీ స్థాయిలో చెట్లు ఉండటం వల్ల అక్కడ వర్షపాతం పద్ధతి కూడా మారిపోయింది. గతంలో వర్షాలు లేక ఇబ్బంది పడేవారు, ఇప్పుడు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతికి మనం సహకరిస్తే అది మనకి అద్భుతంగా బహుమతులు ఇస్తుందని చెప్పడానికి ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్టే నిదర్శనం. టెక్నాలజీ పెరిగితే సౌకర్యాలు పెరుగుతాయి అని అనుకుంటాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఒక రోబో జైలు పాలవడం మీరు ఎప్పుడన్నా విన్నారా? చైనాలోని మకావు నగరంలో హ్యూమనాయిడ్ రోబోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన పనిలో తాను ఉంటూ ఫోన్ మాట్లాడుకుంటుంది. సరిగా అదే సమయంలో యూనిట్రీ G1 అనే అద్భుతమైన హ్యూమనాయిడ్ రోబో మెల్లగా ఆమె వెనక వచ్చి నిశ్శబ్దంగా నిలబడింది. ఫోన్లో నిమగ్నమైన ఆ మహిళ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ రోబోని చూసి హడలిపోయింది. భయపడిన ఆ వృద్ధురాలి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళను భయపెట్టినందుకు సదర్ రోబోని కస్టడీలోకి తీసుకున్నారు. రోబోకి సంఖ్యలు వేయలేదు, కానీ దాన్ని నడిపించుకుంటూ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఈ సంఘటన మొత్తం చూస్తుంటే భవిష్యత్తులో మనుషులకే కాదు రోబోలు కూడా శిక్షలు తప్పవు అనిపిస్తుంది. మనం ప్రకృతిలో ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ జీవి మాత్రం చాలా ప్రత్యేకమైంది. అద్దంలా మెరిసిపోయే శరీరం, లోపల కొట్టుకునే గుండె, ఇదొక సజీవ అద్భుతం. దీని పేరే గ్లాస్ ఫ్రాగ్. ఈ బుజ్జికప్పలు సెంట్రోలేనిడే కుటుంబానికి చెందినవి. ఇవి ప్రధానంగా మధ్య మరియు దక్షిణ అమెరికాలో దట్టమైన పర్యావరణాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటి పరిమాణం చాలా చిన్నది, కానీ వీటి ప్రత్యేకత మాత్రం చాలా పెద్దది. దీనికి పేరుకు తగ్గట్టుగానే దీని పొట్ట భాగం చర్మానికి అద్దంలా పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్ లా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే లోపల లబ్డబ్ అంటూ కొట్టుకునే గుండె, ఆహారాన్ని అరిగించే జీర్ణ వ్యవస్థ మరియు లివర్ స్పష్టంగా కనిపిస్తాయి. బయట నుంచి లోపల అవయవాలు చూడగలిగే ఏకైక జీవుల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇది ఎందుకు ఇలా పారదర్శకంగా ఉంటుందో తెలుసా? కేవలం అందం కోసం కాదు, ఆకలితో ఉన్న శత్రువుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆకుపై కూర్చున్నప్పుడు కాంతి దీని శరీరం గుండా ప్రసరిస్తుంది. దీనివల్ల శత్రువులకు ఇది ఒక ఆకులాగే కనిపిస్తుంది తప్ప ఒక కప్పలాగా గుర్తుపట్టలేవు. దీన్నే ప్రకృతిలో క్యామాఫ్లేజ్ అని అంటారు.
చూడటానికి ఎంతో కలర్ఫుల్, ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న బొమ్మ. పిల్లలకు అమితమైన ఆనందం. దేని గురించి అని అనుకుంటున్నారా? ఇదే కిండర్ జాయ్ గురించి. కానీ ఈ చిన్న గుడ్డు మీ పిల్లల ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పో తెలుసా? కంపెనీలు లోపల బొమ్మలు పెట్టి పిల్లల్ని చాలా స్మార్ట్ గా ఆకర్షిస్తున్నాయి. కానీ ఆ ప్యాకేజింగ్ వెనక ఏముందో తెలుసా? అతి ఎక్కువ మొత్తంలో చక్కెర, నాసిరకం పామాయిల్ మరియు గుండెకు హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్. ఇది కేవలం ఒక చాక్లెట్ కాదు, మీ పిల్లల రోజువారీ ఆరోగ్యానికి ఒక స్లో పాయిజన్ లాంటిది. దీన్ని రెగ్యులర్ గా తింటే చిన్న వయసులోనే ఊబకాయం, దంత సమస్యలు మరియు లేనిపోని హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. బొమ్మల కోసం ఆశపడి వాళ్ళ భవిష్యత్తును రిస్కులో పడేయకండి. కిండర్ జాయ్కి గుడ్ బై చెప్పండి. ఇంట్లో తయారు చేసిన హెల్తీ స్నాక్స్ని లేదా తాజా పండ్లను అలవాటు చేయండి. 1912 సంవత్సరం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఒక భారీ నౌక సముద్రం మీదకు వచ్చింది. అదే టైటానిక్. ఆ కాలంలోనే దీన్ని అన్సికబుల్ అని పిలిచేవారు. కానీ మొదటి ప్రయాణంలోనే ఇది మంచు కొండను ఢీకొని నీటి అడుగున సమాధి అయింది. అసలు ఈ నౌక లోపల ఏమేమి ఉన్నాయో తెలుసా? టైటానిక్ ఒక మామూలు నౌక కాదు, అది నీటి మీద తేలియాడే పెద్ద నగరం. దీని పొడవు దాదాపుగా 882 అడుగుల 9 అంగుళాలు, అంటే సుమారు 269 మీటర్లు, వెడల్పు 92 అడుగులు, ఎత్తు 175 అడుగులు. ఇది ఆవిరితో నడిచే ఆ కాలపు అతిపెద్ద టెక్నాలజీ అద్భుతం. ఈ నౌకలో ఆ కాలంలోనే అతిపెద్ద విలాసవంతమైన సౌకర్యాలు ఉండేవి. ధనవంతుల కోసం ఏకంగా ఒక హైటెక్ జిమ్, ఒక ఈత కొలను, విజ్ఞానాన్ని పంచేందుకు ఒక భారీ లైబ్రరీ మరియు అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న క్వాష్ కోర్ట్ కూడా ఉండేది. ఇవన్నీ చూస్తుంటే ఇది నౌకలా కాకుండా ఒక రాజభవనంలా అనిపించేది. కానీ దురదృష్టవశాత్తు ఏ టెక్నాలజీ అయితే దీన్ని మునగదు అని గర్వంగా చెప్పిందో అదే ఏప్రిల్ 14, 1912న ఒక చిన్న పొరపాటు వల్ల మంచుకొండను ఢీకొట్టి సముద్ర గర్భంలో కలిసిపోయింది. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఈ విషాదం ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది. మీరు పిజ్జాల్లో, బర్గర్లో ఎంతో ఇష్టంగా తినే ఈ చీజ్ స్లైసెస్ నిజంగా అసలైన చీజ్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాల్సినట్టే. మార్కెట్లో దొరికే చాలా వరకు స్లైసెస్ అసలైన చీజ్ కాదు. ఇవి ఫ్యాక్టరీలో పాల నుంచి తీసిన ఫ్యాట్, మిల్క్ సాలిడ్స్ మరియు రసాయనాల ఎమల్సిఫైయర్స్ కలిపి తయారు చేసిన ఒక ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్. న్యాచురల్ చీజ్ తో పోలిస్తే ఇందులో విపరీతమైన సాచురేటెడ్ ఫ్యాట్ మరియు సోడియం ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఆర్టిఫిషియల్ ఫ్యాట్ ను అరిగించుకోవడానికి మన జీర్ణ వ్యవస్థ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది మెల్లగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచి గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. కాబట్టి రుచి కోసం ఇలాంటి కెమికల్ చీజ్ స్లైసెస్ రెగ్యులర్ గా తినడం ఆపేయండి. వీటికి బదులుగా మన ఇంట్లో దొరికే స్వచ్ఛమైన పన్నీర్ లేదా తాజా వెన్నను వాడటం అలవాటు చేసుకోండి. హెల్తీగా ఉండండి. ఈ ఎండాకాలం చల్లగా ఒక ఐస్ క్రీమ్ తింటే అబ్బా స్వర్గంలా ఉంటుంది కదూ. కానీ ఆగండి, మీరు అమృతం అనుకుంటూ తింటున్న ఆ ఐస్ క్రీమ్ నిజానికి మీ శరీరానికి స్లో పాయిజన్ అని మీకు తెలుసా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక సాధారణ మనిషి రోజుకు తినవలసిన చక్కెర పరిమాణం కేవలం 25 నుంచి 36 గ్రాములు మాత్రమే. కానీ మార్కెట్లో దొరికే చాలా పాపులర్ కంపెనీలు ఒక ఐస్ క్రీమ్ కప్పులో లేదా ఒక బార్లో అంతకంటే ఎక్కువ చక్కెర కలుపుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఉండే చక్కెర మీ మెదడులోని డోపమైన్ అనే కెమికల్ని విడుదల చేస్తుంది. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు ఆ ఐస్ క్రీమ్ కి బానిసలుగా మారిపోతారు. ఇది కేవలం బరువు పెంచడమే కాదు, చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే కెమికల్స్ మరియు చక్కెరతో నిండిన ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ను క్రమంగా తగ్గించండి. వీటికి బదులుగా ఇంట్లోనే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ మరియు తక్కువ బెల్లం లేదా తేనెతో చేసిన హెల్తీ డెజర్ట్స్ని అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వడానికో లేదా హెల్తీ ఆప్షన్ అనో ప్రతిరోజు ఓట్స్ బిస్కెట్ తింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి, మీరు మోసపోతున్నారు. టీవీ యాడ్స్ లో చూసే ఈ బిస్కెట్ మొత్తం ప్యూర్ ఓట్స్ తో చేసినట్టు బిల్డప్ ఇస్తారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఇందులో ఓట్స్ కేవలం 1.5% మాత్రమే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 1.5% మాత్రమే ఇందులో ఉంటుంది. మరి మిగతా 61% ఏముంటుందో తెలుసా? పక్కా కల్తీ లేని మైదా. ఓట్స్ పేరు చెప్పి మనందరికీ మైదా పిండిని తినిపిస్తున్నారు. ఈ మైదా మన జీర్ణ వ్యవస్థను ఎంతలా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు బరువు తగ్గ సరికదా, లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఫ్రంట్ ప్యాకింగ్ చూసి మోసపోకండి. ఏదన్నా కొనే ముందు వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ చదవటం అలవాటు చేసుకోండి.
మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు ఎంతో హెల్తీ అనుకుని సెర్లాక్ పెడుతున్నారా? అయితే తల్లిదండ్రులారా ఇప్పుడే ఎలక్ట్ అవ్వండి. మీరు అమృతం అనుకుని వాళ్ళకి విషం పెడుతున్నారు. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్ ప్రకారం 2 సంవత్సరాలలోపు ఉండే చిన్నపిల్లలకు అసలు ఎలాంటి చక్కెర ఇవ్వకూడదు. ఇది వాళ్ళ లైఫ్ కే ప్రమాదం. మరి నెస్లే కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే సెర్లాక్ లో కావాలనే టేస్ట్ కోసం యాడెడ్ షుగర్ కలుపుతున్నారు. ఈ చక్కెర పసిపిల్లల లివర్లు మరియు ప్యాంక్రియాపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఇది వాళ్ళ సహజమైన ఎదుగుదల దెబ్బతీయడమే కాకుండా చిన్న వయసులోనే ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి రోగాలకి కారణమవుతుంది. కార్పొరేట్ కంపెనీల మాయలో పడి పిల్లల హెల్త్ నాశనం చేయకండి. డబ్బా ఫుడ్స్ మానేసి ఇంట్లోనే తయారు చేసిన ఉగ్గు, రాగిజావ లాంటివి న్యాచురల్ ఫుడ్ పెట్టండి. ఎండలు మండిపోతున్నాయని, గొంతు ఎండిపోతుందని, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందని ప్రతిరోజు ఈ ట్యాంగ్ జ్యూస్ తాగుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు హెల్తీ డ్రింక్ అనుకొని ఏం తాగుతున్నారో తెలుసా? ప్యాకెట్ ముందు వైపు చూస్తే అబ్బా ఇందులో విటమిన్ సి ఉందంటారు. నో యాడెడ్ ఫ్లేవర్స్ అని బిల్డప్ ఇస్తారు. ఇది చూసి మనమంతా ఇది రియల్ ఫ్రూట్ జ్యూస్ లాంటిది అని అనుకుంటాం, మోసపోతాం. కానీ అసలు టిస్టు ప్యాకేజీ వెనకాల వైపు ఉంది. ఒక్కసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒక్కసారి చూడండి. ప్రతి 100 గ్రాముల ట్యాంగ్ పౌడర్ లో అక్షరాల 93 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అంటే మీరు తాగేది ఫ్రూట్ జ్యూస్ కాదు, కేవలం పంచదార నీళ్లు. ఇది మీ శరీరంలో షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా పెంచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి ప్యాకేజ్డ్ కెమికల్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండండి. ఈ వేసవిలో మన ఆరోగ్యం కోసం న్యాచురల్ గా నిమ్మరసం, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు టీవీలో వచ్చి నోటి నిండా ఇలాచీ, పాన్ మసాలా వేసుకుని బిల్డప్ ఇస్తుంటే మీరు కూడా అవి కేవలం మౌత్ ఫ్రెషనర్ అనుకుంటున్నారా? అయితే మీరు ట్రాప్ లో పడినట్టే. నిజానికి గుట్కా, తంబాకు యాడ్స్ ఇవ్వడం లీగల్ గా బ్యాన్. కానీ ఈ కంపెనీలు సర్వోగేట్ అడ్వర్టైజింగ్ అనే ఒక దొంగదారిని వాడుతున్నారు. అంటే ఇలాచీ లేదా పాన్ మసాలా పేరుతో యాడ్ ఇచ్చి మిమ్మల్ని గుట్కా వైపు నడిపిస్తున్నారు. ఇది పక్కా కార్పొరేట్ మోసం. ఈ గుట్కా, తంబాకు నమ్మడం వల్ల ఓరల్ క్యాన్సర్ అంటే నోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 100 రెట్లు పెరుగుతుంది. మీ నాలుక, పెదవులు మరియు చిగుళ్ళలో భయంకరమైన ట్యూమర్ అంటే క్యాన్సర్ గెడ్డలు ఏర్పరుస్తుంది. నెమ్మదిగా మీ నోరు తెరవడం కూడా కష్టమైపోతుంది. చివరికి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఒత్తిడి తగ్గడానికో లేదా స్వీట్ క్రేవింగ్ కోసమో ప్రతిరోజు చాక్లెట్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు తింటున్నది స్వీట్ కాదు, స్లో పాయిజన్. ఒకప్పుడు చాక్లెట్ అంటే కోకో పౌడర్తో చేసే ఆరోగ్యకరమైన స్నాక్స్. కానీ ఇప్పుడు చాక్లెట్లో ఏముందో తెలుసా? విపరీతమైన షుగర్, బ్యాడ్ ఫ్యాట్, ఆర్టిఫిషియల్ కలర్స్ మరియు కెమికల్ ప్రిజర్వేటివ్స్. ఇవి మన శరీరంలో చేరి సైలెంట్ గా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈ కెమికల్స్ వల్ల చిన్న వయసులోనే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే రిస్క్ విపరీతంగా పెరుగుతుంది. అంతకంటే షాకింగ్ నిజం ఏంటో తెలుసా? ఇటీవల జరిగిన కొన్ని అంతర్జాతీయ పరిశోధనలో మనకు దొరికే కొన్ని చాలా పాపులర్ చాక్లెట్లలో కడ్మియం లాంటి అత్యంత ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇది నేరుగా కిడ్నీలను, ఎముకలను నాశనం చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, షుగర్ లోడెడ్ మిల్క్ చాక్లెట్లకు దూరంగా ఉండండి. చాక్లెట్ తినాలనిపిస్తే 70% కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తక్కువ పరిమాణంలో తీసుకోండి. మనం వండే ప్రతి వంటకాల్లో మంచి రుచి, వాసన కోసం రోజు వాడే ప్రముఖ బ్రాండెడ్ మసాలాలే ఇప్పుడు మన ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియన్ మసాలా ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? ఇటీవల హాంకాంగ్ మరియు సింగపూర్ దేశాల్లో ఆహార భద్రతా సంస్థ భారతదేశానికి చెందిన అత్యంత ప్రముఖ బ్రాండ్లైన MDH మరియు ఎవరెస్ట్ మసాలాలను పూర్తిగా బ్యాన్ చేశాయి. ముఖ్యంగా MDH కి చెందిన మటన్ సాంబార్ మసాలా, కర్రీ పౌడర్, అలాగే ఎవరెస్ట్ కి చెందిన ఫిష్ కర్రీ మసాలా అమ్మకాలను కూడా నిలిపేశాయి. ఎందుకు బ్యాన్ చేశారంటే ఈ మసాలా పౌడర్లో క్యాన్సర్కు కారణమయ్యే ఎథిలిన్ ఆక్సైడ్ అనే ప్రమాదకరమైన కెమికల్ పెస్టిసైడ్ అనుమతించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్లో పరీక్షలో తెలిసింది. సాధారణంగా దీన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ ని స్టెరిలైజ్ చేయడానికి వాడతారు. అలాంటిది ఇది మన కడుపులోకి వెళ్తే ఎంత ప్రమాదమైన పరిస్థితో ఆలోచించండి. మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ కెమికల్ మసాలాల కంటే మన కళ్ళ ముందు ఇంట్లో దంచుకునే హోమ్ మేడ్స్ న్యాచురల్ మసాలాలే వాడటం ఈ రోజుల్లో మన ఆరోగ్యానికి ఎంతో సురక్షితం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి CTC ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.